హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ రోజు వీడియో వచ్చేసి మనం క్లాసెస్ స్టార్ట్ చేసాం కదా, సో చాలా రెస్పాన్స్ చాలా బాగుందండి. చాలా మంది అంటే కొన్ని డౌట్స్ అడిగారు, బాగా చెప్పామని చెప్పారు. నిన్న అయితే కామెంట్స్ లో డౌట్స్ అడిగారో ఆ డౌట్స్ కూడా నేను ఇవాళ వీడియోలో అయితే క్లారిఫై చేస్తాను. అండ్ ఇవాళ వీడియో ఏంటి అంటే, మనం ఎక్స్ట్రా కుందన్స్ అనే ప్యాకెట్ ఉంది కదా మీ కిట్లో, సో దాన్ని బేస్ చేసుకొని ఎలా అంటే కుందన్ సైజెస్ తెలుసుకోవడం ఎలాగా అనేది, అంటే ఇందులో ఆల్మోస్ట్ అన్ని కుందన్స్ యాడ్ చేశానండి. సో వీటితోటి కుందన్ సైజెస్ మీరు ఎలా తెలుసుకోవచ్చు అనేది నేను చెప్తాను. సో ఐదర్ మీకు ఇలాంటి స్కేల్స్ ఇంట్లోనే ఉంటూ ఉంటాయి కదా, సో ఇలాంటి స్కేల్ ఒకటి అండ్ ఎక్స్ట్రా కుందన్స్ ప్యాకెట్ ఒకటి మనం బుక్ పెట్టాం కదా, సో ఆ బుక్ ఒకటి దగ్గర పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవాళ నిన్న కొంతమంది క్లాస్లో డౌట్స్ అడిగారని చెప్పాను కదా కామెంట్స్లో, సో ఆ డౌట్స్కి అయితే రిప్లై ఇస్తానండి. ఫస్ట్ నేను నిన్న కొంతమంది ఏం అడిగారు అంటే థ్రెడ్డింగ్ పైనుంచి చూపించండి అక్క, మాకు సరిగ్గా కనిపించట్లేదని చెప్పారనమాట. సో రూమ్లో లైటింగ్ కొంచెం తక్కువ ఉందండి, దగ్గరగా వీడియో తీస్తుంటే కొంచెం బ్లర్ అవుతుంది అనమాట. నేను ఇలా కొలిచే వీడియోస్ అండ్ థ్రెడ్డింగ్ దగ్గర నుంచి చూపించే ఏ వీడియోస్ అయినా నేను కొంచెం బయట చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, ఏ బ్యాంగిల్కైనా సేమ్ లైన్స్ తీసుకోవాలా అండి, అంటే ఏ సైజ్ బ్యాంగిల్స్ కైనా సేమ్ లైన్స్ తీసుకోవాలా అని అడిగారు. దానికి కూడా నేనైతే ఇప్పుడు ఆన్సర్ ఇస్తాను. అండ్ 22 నుంచి 28 వరకు ఉంటాయి కదండి సైజెస్, సో 22 నుంచి 28 వరకు సేమ్ తీసుకోండి. అండ్ 210 సైజ్ ఉంటుంది కదా, సో దానికి మటుకు ఒక 5 లైన్స్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు నేను 45 చెప్పాను అనుకోండి, మీరు 50 తీసుకోండి. 25 చెప్పిన దగ్గరేమో 30 తీసుకోండి. అట్లాగా నేను కౌంట్ ఎంత చెప్తే దానికి ఎక్స్ట్రా ఒక 5 లైన్స్ అయితే యాడ్ చేసుకోండి. సో దీన్ని కూడా మీరైతే బుక్లో కూడా నోట్ చేసుకోండి. ఎలా అంటే 22 to 28 సైజ్ వరకు సేమ్ లైన్స్, 210 5 లైన్స్ ఎక్స్ట్రా అని పెట్టుకోండి. సో ఓన్లీ ఈ సైజుకి ఒక్కదానికి మాత్రమే ఒక 5 లైన్స్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి. రిమైనింగ్ వాటన్నిటికీ నేను చెప్పిన ప్యాడ్ లెంత్కి చెప్పిన స్టాండ్స్కి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అండ్ చెప్పాను కదా థ్రెడ్డింగ్ ఒకటి దగ్గరగా చూపించండి అది అంటున్నారు, సో అదొకటి నేను బయట అయితే ఒకసారి చేసి చూపిస్తానండి మీకు. ఇప్పుడు నేను చెప్పాను కదండి రాసుకోండి అనేసి, సో అది ఎక్కడ రాసుకుంటారంటే నిన్నటి క్లాస్ దాంట్లో రాసుకోండి. క్లాస్ 1 అని పెట్టుకొని రాసాం కదా, సో దాంట్లో రాసుకోండి మీరు ఏ సైజ్ బ్యాంగిల్స్ కి ఎన్ని లైన్స్ తీసుకోవాలి అనేది అక్కడ రాసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ సో మీకు అర్థమైంది కదండి, డౌట్స్ క్లారిఫై చేశాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ వీడియో వచ్చేసి కుందన్ సైజెస్ చెప్తా అన్నాను కదా, ఇలాగా ఎక్స్ట్రా కుందన్స్ అని ఉంటుంది అనమాట మీకు ఇచ్చిన ప్యాకెట్ మీద. అన్నిటి మీద బిగ్ ప్యాకెట్ అన్ని కుందన్స్ మిక్స్ చేసి వస్తాయి అనమాట ఇందులో. సో వీటన్నిటిని కూడా తీసుకోండి. సో వీటిల్లో మీకు ఏమేమి ఇచ్చాము అంటే, సో ఐ షేప్స్ ఇచ్చాము, స్క్వేర్స్ ఇచ్చాము, డైమండ్ షేప్ ఇచ్చాము, ట్రయాంగిల్ ఇచ్చాము, స్టార్ షేప్ ఇచ్చాము, రౌండ్స్ ఇచ్చాము, క్లిప్ స్టోన్స్, స్టోన్ చైన్, ఇవన్నీ రౌండ్స్ ఇవన్నీ కూడా ఇచ్చామన్నమాట. సో ఇవన్నిటిని నేను ఒకసారి మీకు మెజర్మెంట్ చేసి చూపిస్తాను, ఏవేవి ఎంతెంత ఎంఎం అనేసి. సో ఫస్ట్ అయితే ఇలా ఎక్స్ట్రా కుందన్స్ అన్నీ మీకు ఏదైతే నేను ఎక్స్ట్రా కుందన్స్ అని ప్యాకెట్ మీద రాసి పంపించానో దాంట్లో ఉన్న ఎక్స్ట్రా కుందన్స్ అయితే ఇవ్వండి. సో వీటిలో ఫస్ట్ నేను ఐ షేప్ తీసుకుంటున్నాను. సో ఐ షేప్లో ఆల్రెడీ మీకు ఇలా రాసి పంపించాను కదా నేను 6K అని అండ్ 8K అని. సో ఇట్లా రాసి పంపించాను. సో దీన్ని ఎలా 6K అంటారు, దీన్ని ఎలా 8K అంటారు అనేది నేను ఇప్పుడు మీకు పెట్టి చూపిస్తాను. సో ఫస్ట్ ఇది ఒక కుందన్ తీసుకోండి, 6K ఐ షేప్ ఏదైనా తీసుకోండి, ఏ కలర్ అయినా ఏదైనా ఒకటే, సైజ్ మటుకు 6K అంటారనమాట దీన్ని. సో మనకి సెంటీమీటర్స్ వైపు ఉంటుంది కదా స్కేల్లో, సో దీని వైపు పెట్టి చూడండి. ఇలా ఫస్ట్ అడ్డంగా పెట్టండి, 0 పాయింట్ నుంచి స్టార్ట్ చేయండి. సో 0 పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఎన్ని లైన్స్ కవర్ అయిందో చూసుకోండి. సో 0 నుంచి మనకి 1 2 3 4 5 6 లైన్స్ అయితే కవర్ అయిందండి. సో ఇటు 6 కదా అడ్డంగా చూసినప్పుడు. సో ఇట్లా ఒకసారి నిలువుగా చూడండి, ఇట్లా నిలువుగా మిడిల్లో పెట్టండి, ఐ షేప్కి మిడిల్లో పెట్టండి. 0 పాయింట్ నుంచి స్టార్ట్ చేయండి, మళ్ళీ ఇట్లా చూడండి, లేకపోతే ఇట్లా మిడిల్లో పెట్టి చూడండి. సో మనకి ఎన్ని లైన్స్ కవర్ అయింది అనేది చూడండి. నాకు 1 2 3 4 లైన్స్ కవర్ అయిందనమాట. సో దీన్ని 6 into 4 అంటారు. సో 6 into 4 అంటే 6K ఐ షేప్ అని అర్థం అండి. సో అర్థమైంది కదా, ఒకసారి బుక్లో కూడా నోట్ చేసుకోండి, నేను కూడా నోట్ చేస్తున్నాను.
సో మనకి క్లాస్ 2లో ఏం జరిగింది, క్లాస్ 2 అని పెట్టుకోండి. ఐ షేప్ అని పెట్టండి. ఐ షేప్ అని పెట్టి 6K ఐ షేప్ ఇప్పుడు చూసాం కదా. సో దీన్ని 6K ఐ షేప్ అంటారు. మనకు కొలిస్తే 6 × 4 వచ్చింది కదా. సో దాన్ని 6K ఐ షేప్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి 8K చూపిస్తాను. సో మీకు మ్యాట్ అయినా గ్లాసీ అయినా ఏదైనా కానీ 6K ఐ షేప్ అంటే సైజ్ అది వస్తుందండి. నెక్స్ట్ ఇప్పుడు బిగ్ సైజ్ చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి బిగ్ సైజ్ అండి, 8K అంటారు దీన్ని. సో ఇట్లా అడ్డంగా ఒకసారి 0 నుంచి స్టార్ట్ చేయండి. మీకు ఎన్ని లైన్స్ కవర్ అయ్యాయి అనేది చూసుకోండి. 1 2 3 4 5 6 7 8 నాకైతే 8 లైన్స్ కవర్ అయ్యాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ 0 నుంచి స్టార్ట్ చేయండి. మళ్ళీ మిడిల్లో నేను ఇందాక మీకు చెప్పాను కదా. సో అట్లాగా మిడిల్లో పెట్టండి. ఎన్ని లైన్స్ కవర్ అయ్యాయో చూసుకోండి. 1 2 3 4 లైన్స్ వచ్చాయండి. సో దీన్ని 8K అంటారనమాట. 8 × 4 ఇది కూడా నోట్ చేసుకోండి. 8K ఐ 8 × 4 సైజు. సో ఇదండి ఐ షేప్లో అయితే ఇవన్నమాట సైజెస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఐ షేప్స్ 2 కూడా అయిపోయాయి కదా. నెక్స్ట్ వచ్చేసి మీకు స్క్వేర్ చూపిస్తానండి నేను. సో స్క్వేర్లో ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ మీకు ఇచ్చిన వాటిలో 4 × 4 ఒకటి ఉంది, 3 × 3 ఒకటి, 4 × 4 ఒకటి. ఇంకొక సైజు వచ్చేసి మీకు వెయ్యలేదన్నమాట. అంటే ఇది రెగ్యులర్గా యూజ్ చేయరు ఈ సైజు, ఎప్పుడో ఒకసారి మనకి డిజైన్స్ వైజ్గా యూజ్ అవుతుంది అన్నమాట ఈ సైజు. సో బిగ్ సైజు. సో ఈ 3 సైజెస్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ వచ్చేసి 3 × 3 అని దీన్ని ఎలా అంటారు అనేది నేను చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇలాగా ఉందని పెట్టుకోండి. చూడండి 0 నుంచి స్టార్ట్ చేయండి. మనకి 3 లైన్స్ కవర్ అవుతాయి. స్క్వేర్ కదా, ఎటువైపు పెట్టి చూసినా కానీ మనకి 3 లైన్స్ అయితే కవర్ అవుతాయండి. సో దీన్ని 3 × 3 అంటారనమాట. మీకు కనిపిస్తుంది కదా, 3 లైన్స్ అయితే కవర్ అవుతుంది 0 నుంచి పెట్టుకుంటే. సో ఇది 3 × 3 అండి. నెక్స్ట్ వచ్చేసి 4 × 4 చూపిస్తాను. ఇదిగోండి ఇది 4 × 4 అన్నమాట. ఇలా పెట్టండి. 0 పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి చూసారు కదా 4 పాయింట్స్ కరెక్ట్గా కవర్ చేసిందండి. సో ఇది 4 × 4. మనకి రెగ్యులర్గా యూజ్ చేసే సైజ్ కూడా 4 × 4 అన్నమాట. సో ఇది 4 × 4 అండి. చూసారు కదా, మనం కుందన్ సైజెస్ అనేవి ఇట్లా మెజర్ చేసుకోవాలి. సో నేను మీకు అనేది ప్రతి కుందన్ని కూడా ఇప్పుడు ఇందులో మెజర్ చేసి చూపిస్తానండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైనా పర్చేస్ చేసుకోవాలన్నా మీకు ఈజీగా ఉండాలి కదా. సో ఇది చూడండి 6 దగ్గరికి ఆగిద్ది కరెక్ట్గా. సో దీని సైజ్ వచ్చేసి 6 × 6 అనమాట. 0 పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తే కరెక్ట్గా 6 దగ్గర ఆగిద్దండి. సో దీని సైజ్ వచ్చేసి 6 × 6. సో ఇదే నోట్ చేసుకోండి బుక్లో. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ అని పెట్టుకోండి. స్క్వేర్ అని పెట్టి 3 × 3 స్క్వేర్. నెక్స్ట్ 4 × 4 స్క్వేర్. నెక్స్ట్ 6 × 6 స్క్వేర్. స్క్వేర్లో అయితే ఇవి సైజెస్ అండి. సో స్క్వేర్లో ఈ 3 సైజెస్ మనకు ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి రౌండ్స్ చూపిస్తున్నానండి. సో రౌండ్స్లో ఇది స్టార్టింగ్ సైజ్ అనమాట 3 mm. సో ఇలా పెట్టి చూడండి. 0 పాయింట్ నుంచి స్టార్ట్ చేయండి. కరెక్ట్గా మనకి 3 లైన్స్ని అయితే కవర్ చేస్తుంది ఈ కుందను. సో దీన్ని 3 mm అని అంటారండి. సో నెక్స్ట్ చూపిస్తాను నెక్స్ట్ సైజు రౌండ్స్లోనే. ఇది ఇంకో సైజ్ అండి. దీని నెక్స్ట్ సైజ్ అనమాట 3 mm తర్వాత సైజు. సో 3 mm తర్వాత సైజ్ వచ్చేసి ఇది 4 mm అనమాట. చూసారు కదా, ఇది 4 లైన్స్ని కరెక్ట్గా కవర్ చేస్తుందండి. 0 పాయింట్ నుంచి చూస్తే మీకు 4 లైన్స్ కవర్ అవుతాయి. సో దీన్ని 4 mm అంటారు. సో దీంట్లోనే ఇంకా 5 mm 6 mm కూడా ఉంటాయన్నమాట. సో మనకి అవి రెగ్యులర్గా అసలు యూజ్ అవ్వవు. నా దగ్గర కూడా ఆ సైజు లేవని నేను చూపించలేదండి, బట్ అయితే ఉంటాయి అవి కూడా 5 mm 6 mm. సో రౌండ్స్ అని పెట్టుకొని, అంటే మీకు రౌండ్స్ అంటే ఒక ఐడియా వచ్చేస్తుంది. నేను చూపించినవి రాసుకోండి. 3 mm రౌండ్ అని పెట్టుకోండి. 3 mm వచ్చేసి స్టార్టింగ్ సైజ్ అనమాట.
4mm రౌండ్ వచ్చేసి దాని నెక్స్ట్ సైజు. ఇంకా బిగ్ రౌండ్స్ కూడా ఉంటాయి, బట్ నేను అవి మెన్షన్ చేయట్లేదు. కాకపోతే 4mm కన్నా పెద్దవైతే మనం ఎక్కువ యూజ్ చేయమండి. సో నెక్స్ట్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి ట్రయాంగిల్ షేప్ ఉందని అన్నమాట. సో దీన్ని చూడండి, దీన్ని చూస్తే మీకు 0 పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఎటు చూసినా కానీ 4 లైన్స్ని కవర్ చేస్తుందండి. అదిగోండి 4 లైన్స్ని కవర్ చేస్తుంది ఎటు చూసినా కానీ. సో అప్పుడు ఇది వచ్చేసి 4x4 అనమాట. సో దీంట్లోనే రెక్టాంగిల్లో 6 మనకి రెగ్యులర్గా యూజ్ చేసే సైజ్ వచ్చేసి 4x4 అండి. దీంట్లోనే బిగ్ సైజ్ ఉంటుంది 6x6x6. అది మనం అసలు పెద్దగా యూజ్ కూడా చేయమన్నమాట. సో ట్రయాంగిల్ అని పెట్టుకోండి. ట్రయాంగిల్ అని పెట్టి 4x4 సైజ్ ఒకటి, 6x6x6 సైజ్ ఒకటి, 2 ఉంటాయండి ట్రయాంగిల్లో సైజెస్. సో ట్రయాంగిల్స్ చూపించేసాను కదా. నెక్స్ట్ వచ్చేసి డైమండ్ షేప్ చూపిస్తానండి. సో డైమండ్ షేప్లో కూడా మనకి ఈ సైజేనండి, 8K సైజ్ అనమాట. సో మీరు ఇట్లా పెట్టి చూస్తే చూడండి కరెక్ట్గా 4 దగ్గర ఆగిద్ది. సేమ్ మనకి ఐ షేప్ ఏ సైజ్ అయితే వస్తుందో ఆ సైజ్ 8K ఐ షేప్ ఏ సైజ్ వస్తుందో ఇది కూడా ఆ షేపే వచ్చింది అనమాట. 0 నుంచి స్టార్ట్ చేస్తే 8 దగ్గర ఆగుతుందండి ఇది కూడా. సో 8x4 అండి ఇది కూడా. దీన్ని కూడా 8K అనే అంటారు డైమండ్ షేప్ని కూడా. సో అది కూడా మెన్షన్ చేస్తున్నాను, రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ షేప్ చూపిస్తానండి. సో డ్రాప్ షేప్లో కూడా మనకి 3 సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకటి వచ్చేసి 4K అండి, స్మాల్ తిలకం షేప్ అంటాం కదా, దాని సైజ్ వచ్చేసి 4K అనమాట. సో నేను ప్రెజెంట్ అది చూపించట్లేదు, ఈ 6K చూపిస్తాను చూడండి. 6K ఇలా అడ్డంగా చూస్తే చూసారు కదా 6 దగ్గర ఆగిద్ది. కరెక్ట్గా మనకి 6K ఐ షేప్ ఎట్లాగో ఇది కూడా అలాగేనండి. ఇలాగా అడ్డంగా పెట్టి చూస్తేనేమో చూడండి, ఫస్ట్ అడ్డంగా పెట్టి చూసాం కదా 6 దాకా వచ్చింది. ఇలా నిలువుగా పెట్టి చూస్తే కరెక్ట్గా 0 పాయింట్ నుంచి 4 దగ్గర ఆగింది. సో ఇది 6K అనమాట. ఇంకోటి ఉంది బిగ్ డ్రాప్, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇది కూడా నేనైతే కిట్లో యాడ్ చేయలేదండి. బిగ్ డ్రాప్ అండి గోల్డ్లో. దీన్ని చూసుకొని మెజర్ చేసుకోండి, మనకి కరెక్ట్గా 8 పాయింట్స్ దగ్గర ఆగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా చూసుకోండి అడ్డంగా. సో కరెక్ట్గా 6 పాయింట్స్ దగ్గర ఆగిందనమాట. సో ఇది 8x6 అండి బిగ్ డ్రాప్. దీని సైజ్ వచ్చేసి 8x6. సో డ్రాప్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను, రాసుకోండి ఇక్కడ బుక్లో. సో ఫస్ట్ వచ్చేసి 4K అండి. దీన్ని వచ్చేసి స్మాల్ డ్రాప్ ఆర్ తిలకం అని రెండు అంటారండి. నెక్స్ట్ వచ్చేసి 6K అండి. 6K సైజ్ వచ్చేసి 6x4 అనమాట. నెక్స్ట్ వచ్చేసి 8x6 అండి బిగ్ డ్రాప్స్. సో మీకు ఇలా చెప్తూ పోతే మనకి సైజెస్ అయితే చాలా అంటే చాలా ఉంటాయండి, అంటే షేప్స్ని బట్టి సైజెస్ ఉంటాయి కదా. నెక్స్ట్ వచ్చేసి నేను రెగ్యులర్గా యూజ్ చేసేవి సైజెస్ ఉండే మటుకు చెప్తున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ రెక్టాంగిల్ చెప్తున్నా అండి, బట్ రెక్టాంగిల్ మీ దగ్గర లేదు, సైజ్ అయితే నోట్ చేసుకోండి. ఇదిగోండి చూడండి కరెక్ట్గా 5 అండి. సో రెక్టాంగిల్ ఇది వచ్చేసి స్మాల్ అండి, రెక్టాంగిల్లో స్మాల్ సైజ్ అనమాట. ఇది వచ్చేసి 0 నుంచి 5 దాకా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెడితే మనకి జస్ట్ 2 పాయింట్స్నే కవర్ చేసింది చూసారా. సో దీని సైజ్ వచ్చేసి 2.5 అనమాట. స్మాల్ రెక్టాంగిల్ సైజ్ వచ్చేసి 2.5. నెక్స్ట్ ఇది వచ్చేసి బిగ్ అండి, రెక్టాంగిల్లోనే మనకి బిగ్ సైజ్ అనమాట. సో చూడండి ఎక్కడ నుంచి ఎక్కడ దాకా కవర్ చేసిందో, 0 పాయింట్ నుంచి 7 లైన్స్ అయితే కవర్ చేసిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా నిలువుగా పెట్టి చూడండి. సో 3 లైన్స్ని అయితే కవర్ చేసిందనమాట. సో ఇది వచ్చేసి 3x7 అండి రెక్టాంగిల్స్లో. ఇది కూడా మెన్షన్ చేసుకోండి రెక్టాంగిల్ సైజ్ అని. రెక్టాంగిల్లో 2.7 ఒకటి, నెక్స్ట్ వచ్చేసి 2.5 ఒకటి, 3x7 అండి. సో ఈ సైజెస్ అన్నమాట రెక్టాంగిల్. ఇది వచ్చేసి స్మాల్, ఇది వచ్చేసి బిగ్ అండి. సో ఇంతవరకు మెన్షన్ చేసుకోండి. సో చూసారు కదండి, కుందన్స్లో ఇవే కాదండి ఇంకా చాలా రకాలు ఉంటాయన్నమాట. ఇలాగే అండి మీరు ఏ కుందన్ తీసుకోవాలన్నా సేమ్ ఇలాగే మెజర్ చేసుకోవాలన్నమాట. ఇలాగే మెజర్ చేసుకుంటే మీకు కుందన్ సైజ్ అనేది అర్థమైపోతుందండి.
సో చూసారు కదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి బ్యాంగిల్ మెజర్మెంట్స్. సో ఏ బ్యాంగిల్కి ఏ సైజ్ వస్తుంది, ఇప్పుడు 2.6కి ఎన్ని సెంటీమీటర్స్ వస్తుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట. నెక్స్ట్ వచ్చేసి నిన్నటి వీడియో థ్రెడ్డింగ్ కదండి. సో అందరూ కూడా థ్రెడ్డింగ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. థ్రెడ్డింగ్ అనేది ఎంత ప్రాక్టీస్ చేస్తే అండ్ మీకు ఎంత బాగా వస్తే వర్క్లో అంత పర్ఫెక్ట్ అవుతారనమాట. థ్రెడ్డింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చెయ్యండి, బాగా వచ్చేదాకా చేయండి. ఇన్కేస్ రాకపోతే చెప్పాను కదా, థ్రెడ్ని తీసేసి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. అట్లా చేస్తూ ఉండండి థ్రెడ్డింగ్ అనేది. సో క్లాసెస్ని అయితే చాలా మంది బాగా ఫాలో అవుతున్నారండి. అండ్ నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. సో మీరందరూ కూడా బాగా నేర్చుకోవాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.